ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 16వ తారీఖు సోమవారం రోజున మిథున రాశి వారు ఒకటి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక నిమిషంలో మరి ఇంతకీ జూన్ 16వ తారీఖు సోమవారం రోజున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాశి వారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? తుది నిర్ణయం. రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి రంగాల్లో మీకు బాగా రాణిస్తారు అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేస్తారు. వీరికి కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక బంధానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తుంటారు. స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. ఇక అదే విధంగా కుటుంబంలో ఉన్న యొక్క కష్టాలు ఎవరైతే చూసారో, మీ భార్య కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైతే ఉంటారో, అదే విధంగా ఎవరైతే సరేనండి మీ కష్టాలు వచ్చినప్పుడు ఆ అమ్మవారు అనేది మంత్రాన్ని మీరు పఠించండి. ఓం సర్వమంగళాయ నమః అనే యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే గనక ఆ అమ్మవారు మీకు ఖచ్చితంగా మీ యొక్క కష్టాలకు తోడుగా నీడగా ఉంటారండి. మీకు ఎటువంటి కష్టం రాకుండా మీ ఇంటికి, మీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఇక మీ నమ్మకమే బలమండి. ఇక మీరు ఎంత నమ్ముకుంటే అంత మంచి జరుగుతుందండి. ఏదైనా నామం మనం చెప్పినాము, దీని కనుక మీరు కంటిన్యూగా మీకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా మీకు ఆ దుర్గమ్మ దయ వల్ల మీరు మరింత కూడా శుభ ఫలితాలను వస్తాయండి. అదే విధంగా మీకున్న కష్టాలను ఆ చంద్రుడు తొలగింప చేస్తాడండి. కుటుంబ సభ్యులు మీరు కలుస్తారు. ఇక మీ యొక్క మిథున రాశి ఇకపోతే ఈ సమయంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితంలో కొత్త మార్గాలతో ప్రయాణిస్తారండి. ఇక డబ్బుల వర్షం అనేది, కనక వర్షం అనేది మీకు కురవబోతుంది. ఇక ఈ రాశి వారికి చెందిన ఉద్యోగస్తులు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. ఇక వాటిని బాగా పొదుపు చేసుకుంటారు. అటువంటి రాశి వారు ఇక కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. ఈ సమాజంలో మీకు ఏదైనా కీర్తి ప్రతిష్టలు, మీరు ఏవైనా రావాలి అని గతంలో ఆశించారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు రాబోతున్నాయండి. అన్ని రంగాలలో మీరు బాగా అనుకూలంగా ఉండబోతుంది అండి. డబ్బు సంపాదించడానికి మీకు అనేక మార్గాలు ఆ చంద్రుడు చూపిస్తున్నాడు. వీటిని సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అయితే ఇది గుర్తు పెట్టుకోండి, ఇక మిథున రాశి వారు మీరు అనుకున్న పనులు సమయంలో సహకారాలు పూర్తి కాకపోతే కాస్త టైం అనేది పడుతుంది. ఇక చూస్తే పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అవకాశాలని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు మరియు అదే విధంగా కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండే అందుకు అన్ని రకాలుగా మీరు చక్కగా ఉండడం వలన ఇతర వ్యక్తులు అనేది మీ మీద ఎటువంటి ఒపీనియన్స్, చెడ్డ ఒపీనియన్స్ ఉండదండి. చాలా మంచి ఒపీనియన్స్ ఉంటుంది. ఇకపోతే ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని ఈ రోజు దినఫలాల ప్రకారం
ఈ మిథున రాశి వ్యక్తి జీవితంలో అనేది చోటు చేసుకోబోతున్నాయి. ఇక సద్వినియోగం చేసుకోబోతున్నాయి. ముందుకు వెళ్తే దూసుకు వెళ్తారండి. మీరు సాధారణంగా కింద పడరు. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం, కెపాసిటీ అనేది మీకు ఉంటుంది. ఇక ఎటువంటి సవాళ్ళు మీకు అనేది విసిరినా సరే స్వీకరిస్తారు. అది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మీ యొక్క మిథున రాశి వారు ఇక అదే విధంగా మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు జూన్ 16వ తారీఖు సోమవారం రోజున మిథున రాశి వారు ఒక తుది నిర్ణయానికి వస్తారండి. అది ఏమిటంటే, మీరు ఈరోజు భార్యాభర్తలు ఎప్పుడు కూడా నిత్యం గొడవలు పడే భార్యాభర్తలు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి, మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించింది ఒక తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అయితే మీకు ఆలోచన మీ పైన ఆధారపడి ఉంటుంది. మీ యొక్క భార్యాభర్తల కోపానికి మీరు ఎక్కువైతే మీ యొక్క ఇబ్బందులు అవన్నీ ఎదుటి ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాయి అనుకుంటే ఈ విషయంలో మీరు అదే పై చేయిగా ఉంటుంది. ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి, ఆ సమస్య ఏదుందో దాన్ని తీసివేయాలి, కానీ మనుషుల జీవితంలో నుంచి తీసివేయవలసిన అవసరం అస్సలే లేదు, ఇప్పటి వరకు రాకూడదు. కాబట్టి దీనికి సంబంధించిన మీరు రాబోయే రోజుల్లో తుది నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన పాజిటివ్ ఆలోచన మీకు అనేది పాజిటివ్ గా వస్తుంది. ఇక భరించలేం, మాకు ఈ బంధం వద్దు అనుకునే వాళ్ళకు ఇక అవన్నీ కూడా మీ యొక్క రాశి ఇబ్బందులు, ఈ బంధం వద్దు అనుకునే వాళ్ళ విషయం మీరు పై చేయిగా ఉంటుందని ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి. ఏ సమస్య ఏదైనా సరే దాన్ని తీసివేయాలి అని మనుషులకు జీవితం నుండి తీసివేయాలన్న ఆలోచన ఎవరికి కూడా రాకూడదు. కాబట్టి దీనికి సంబంధించిన మీరు రాబోయే రోజుల్లో తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. దీనివల్ల ఇద్దరు కూడా సహజంగానే ఉంటుంది. ఇద్దరికి కలిసి తీసుకోవడం వల్ల పాజిటివ్ ఆలోచించి మీకు పాజిటివ్ గా వస్తుంది. ఇది భరించలేం, మాకు వద్దు అనుకునే బంధాన్ని, భార్యాభర్తల బంధానికి ఎండ్ కార్డు పలికినట్లుగా అవుతుంది. ఇక మిథున రాశి వారు మీ యొక్క తుది నిర్ణయం అనేది మీ జీవితంలో పునాదిగా మారి రాబోయే రోజుల్లో ఇక మీకు దినదిన అభివృద్ధి చెందుకోబోతుంది. ఒక్క విషయంలో ఇద్దరు మీరు ఆలోచన చేసి ఏ నిర్ణయమైన తీసుకుంటారో సో చూసారు కదా. మిథున రాశి వారు జూన్ 16వ తారీఖు సోమవారం రోజున మీ జీవితానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.